హలో హలో వెళ్తున్నావా లేదా నువ్వు? ఎక్కడికి? బయటికి. ఎందుకు? పనే ఉంది నాకు. మా పేరెంట్స్ వస్తున్నారు. రాని మాట్లాడదాం. ఏం మాట్లాడేది? నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. నేను నిజంగా ఉండను. ఏంటి ఫోన్ ఇచ్చేది? మరి నాకు ఫోన్ ఎందుకు ఇవ్వవు? ఇస్తానన్నావు కదా. ఇప్పుడు మా మాటలు కాంప్రమైజింగ్ ఏదో కాంప్రమైజింగ్ ఒకలా ఉంటాయి. నువ్వు గొడవ మరి ఎందుకు మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి రా. లేదు రాను అంటే నేను పోలీసులు తీసుకొని వస్తాను. పోలీసులు తీసుకొని వచ్చేసి తొందరగా. సరే మీ అయ్యాక చేస్తా ఉండు. లైన్ లో చెయ్యి. హలో, నువ్వేంది మీ పేరెంట్స్ చేయటం మర్చిపోయినట్టున్నావు? చెయ్యి ఒకసారి పెట్టి వాళ్ళకి కూడా నెంబర్లు లేవు నా దగ్గర. మర్చిపోయా. మీ మమ్మీ డాడీ నెంబర్ లేదు మర్చిపోయాను. కూర్చొని పచ్చడన్నం వేసుకొని తింటాను. అప్డేట్ రావాలి కదా. ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బానే. ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా. మరి మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు 2 ఇళ్ళు. నా ముగ్గురిదే. మరి ఆడే కూర్చోమన్నాడు ఇంట్లో. కూర్చోమన్నాడు. పెద్ద ఇంట్లో కూర్చొని అల్లుళ్ళలాగా ఉండు. 5 నిమిషాలే ఉండు. ఇదేం మాటలు మాట్లాడతాను. ఇలాగ లంజనే కదా, లంజలు ఇలాగే మాట్లాడతారు సాయి. లంజలు ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో? ₹1 ఇవ్వకుండా. కొజ్జాగా డబ్బులిచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బీకుతున్నావు? డబ్బులిచ్చి మాట్లాడు. సిఎస్ఆర్కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. ఏం బీకుతావు? గుడ్ మార్నింగ్. లేచావా? పొద్దున్నే. అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరదాం. ఎక్కడికి అక్క? విజయవాడ. ఇప్పుడా? మరి నేను బట్టలు ఏదో చేద్దాంలే. లేదా వెళ్ళి బట్టలు తీసుకొని వెళ్ళిపోదాం. అట్నుంచి వెళ్ళిపోవచ్చు. అట్నుంచి వెళ్ళాలి కదా మనం. లేదు రింగ్ రోడ్ ఎక్కాలి. బట్ నువ్వు కాల్ అయిపోయాక చెప్తా. హలో, గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా. చింటూ అంకుల్, ఐ ఆమ్ లక్ష్మి. చూసారా నేను ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లవణ్ ఎక్క వల్ల. గుర్తుపట్టేస్తున్నారు అందరూ, నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే టాపిక్ మళ్ళీ ఎట్లా పోతుంది? ఇలాగుంటది అయింది వయసు, ఆచూకి తీసి ఏమైందో. సిచ్యువేషన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు. మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8-9 బిట్ కాయిన్స్ ఉన్నాయి అసలు ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా. ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు. అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. గుర్తులేదు. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి, చాలా థ్యాంక్స్ అని పెట్టారు. నేను చేయలేదు సార్ అన్నా, నమ్మలేదు. ఎవరక్క సార్? నమ్మలేదంటే ఎందుకో తెలుసా? అరే ఎవరైనా ఒక 2 అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు? శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు? అదే ఇట్లా యూట్యూబ్లో ఆడియో చేయడానికి ఎవరు ర్యాండమ్గా అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయి కావాలా? అమ్మాయి ఉంది కదా అక్క, చూపిస్తే ఇచ్చి కూర్చుంటుంది. వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉంది. ఏం చేస్తున్నావు రోయ్? నేనా ఇందాక బౌల్స్ వండుకున్నాను. నేనే క్లీన్ చేస్తాను. అంకుల్ ఓ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, కీమా ఫ్రై వండి పంపించండి అంకుల్. ఈరోజు సండే. మనం వెళ్ళిపోదాం విజయవాడ ఫ్లాట్. అంకుల్ ఆంటీ చెప్పు. బయలుదేరదాం అక్క, లేట్ అయిపోతుంది. యారా ఇంక డ్రెస్ తో వచ్చేస్తా. ఇంటి డ్రెస్ వేసుకుని వచ్చా కదా, వేసుకుని వచ్చేస్తా. టెంపుల్కి వెళ్ళాం కదా అక్క మనం, అదితో అవసరం లేదు.
అరే ఎవరైనా ఒక ఇద్దరు అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు? శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు అదే ఇట్లా యూట్యూబ్లో ఆడియో వదిలేయడానికి ఎవరు ర్యాండమ్గా? అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయి కావాలా? అమ్మాయి ఉంది కదా అక్క, చూపిస్తే వచ్చి కూర్చుంటుంది. వాడి వాయిస్ గుర్తుపట్టకూడదు శేఖర్ భాష. ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉందా? ఉంది. గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ. చింటూ అంకుల్, ఐ యామ్ లక్ష్మి. చూసారా నేను ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లవణ్ ఎక్క వల్ల. గుర్తుపట్టేస్తున్నారు అందరూ, నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద. అలా టెస్ట్లు ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తారు తను? డ్యూటీ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళది. ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళది. ఓకే, లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు? వినండి ప్రశాంత్. ఇది ఆడియో వీడియో అతని హిడెన్ ఫోల్డర్ లో 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు? సరే నాకు ఒకటి అర్థం కాదు అంకుల్, అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగవాడు కాబట్టి అనుకుందాం ఒక అబ్బాయి ఓకే, తన పర్సనల్ లైఫ్ తంది. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? మీకు చెప్పాకండి, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది, ఇలాగ నాకు ఇలా జరిగింది అబ్బాయి 850. వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దర్గా తెలుసు, కాళే మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు. అది తల తీసినట్టుంది వాళ్ళకి ఇప్పుడు. షరీఫ్ అంటే మన లావణ్యకి తెలుసా? ఎందుకు తెలియదు అంకుల్? నేను కాల్ చేస్తా, అదే వింటారా? అదే అసలు ఇప్పుడు ఏం కావాలని మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయిని వచ్చి అటెండ్ అవ్వమను. సరే ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు? దాక్కొని తిరుగుతూ ఎలా వచ్చింది? సరే అదే ఇప్పుడు సాయి దగ్గర ఉండి ఏం కావాలి నీకు చెప్పు. నార్మల్ గా అతన్నే అడుగు, ఏం చేస్తే న్యాయం వస్తుందో. అదే మళ్ళీ నా మీద కేసు పెట్టావు కదా ఆల్రెడీ, రేప్ కేసు. షరీఫ్ మస్తాన్ వచ్చిందో అదే నంబర్ కి కాల్ చేసి అడుగు. సరే సర్లేదు, మీకు జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త. సరే అర్థమైందండి, ఇంకా చాలా అండి. kiss each other, we sleep together, సాయి. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులేదు. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతూనే ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో అసలు అలా సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, అదే ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని. ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు పక్కకి నీ పన్ను ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులో నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ, అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి, నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని.
సార్ నేను బయలుదేరుతున్నా. ఏయ్, ఎక్కువ చేయకు, బయలుదేరుతున్నా. సాయి 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 దండం పెడతా. నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి